బావగారు. చిచి, కళ్ళు కనిపించట్లేదా? అసలు ఇది కదా కారణం. దీన్ని అప్పచెప్పి నేను తప్పించుకున్నాను అనుకుంటే ఏం చేసి చచ్చిందో. మళ్ళీ నా పీకి పట్టుకునేలా చేసింది. స్టూపిడ్ ఫెలో. దిక్కుమాల వాళ్ళందరికీ నేనే దిక్కు అవుతాను. ఇక్కడేం చేస్తున్నావు? అది ఫ్రెండ్స్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నాను. సరే. ఇంకా ఇక్కడెందుకు? నోయుడమ్మో. అయ్యో, ఏమయ్యా ఇక్కడ వాచ్మెన్ వా? టిఫిన్ చేసావా? కాఫీ పెడతానా? వద్దా? సరే కాని బాబు, మనలో మనమాట బుజ్జమ్మ కూతురుంది కదా, అదే పురందరి ఎక్కడుంది తెలుసా? నైమాలు. తెలీదా? పోనీ పురందరి భర్తను చూసావా? నైమాలు. ఇది తెలీదా? సరే కాని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఆయా. ఎవరు? మీరే. నా గురించి కాదయ్యా, తెలిస్తే చెప్పరా బాబు. నా కళ్ళు బాగా తెలుసు, పలకరిద్దామని అడుగుతున్నా. నైమాలు. వీడికి నయీమాలం ఒక్కటే తెలుసు అనుకుంటా, నేనే వెతుక్కోవాలి. తర్వాత మాట్లాడతాను. రజియా, బయట ఉన్నావేమ్మా? లోపలికి రా. నీ పెళ్ళామా? ఆ, సంతోషంరా బాబు, నయమాలం వల్ల. లక్షణంగా ఇంట్లో కూర్చోక ఎందుకమ్మా నీకి కర్మ? కర్మ కర్మ అంతా ఈ శృతి వల్లే. నాయుడమ్మ ఏదో చేస్తుందనుకుంటే ఏ రియాక్షను లేదు. హ్యాండ్ ఇచ్చిందా? ఈ గెటప్లోనే ఉన్నారని చెప్పేస్తే అప్పుడు చేస్తుందన్న నమ్మకం ఏంటి? బాబోయ్, ఏం చేయాలంట? హాయ్ శృతి. వచ్చారా? రండి. ఆ మొహమేంటి? ఏమైంది? ఇందుకు కాదు నాకు మండేది. అన్నీ తెలిసి ఏమైందని అడుగుతావే? శృతి, జరగని పెళ్లి గురించి టెన్షన్ ఎందుకే? అసలు ఏ మొహంతో చెప్తున్నావు? ఓ పక్క సంగీత ఏర్పాట్లు జరుగుతున్నాయి, రేపే పెళ్లి. రాడు అనుకున్నవాడు వచ్చాడు. అసలు ఆ నాయుడమ్మేమో రియాక్ట్ అవ్వట్లేదు. ఇంకెలా ఆగుతుంది? శృతి, ఎవరెవరినో నమ్ముకోవాల్సిన అవసరం నీకేంటి? నీకలానే ఉంటుంది. దారి కనపడక కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాను. వాడి పక్కన పీటల మీద కూర్చునే కన్నా చచ్చిపోదామా అన్నంత కోపంగా ఉంది. ఏయ్, ఏంటి ఆ మాటలు? సాధించాలే. చస్తే నువ్వు జీవితంలో ఓడిపోయినట్టవవా? ఉండి మాత్రం తెగ గెలుస్తున్నానని డీలా పడితే నిరుత్సాహమే ఆవహిస్తుంది. చేయగలను అనుకుంటే ఆపే ఆలోచనలు అవే వస్తాయి. అబ్బా, ఏం చెప్పావి? ఇలా మోటివేట్ చేసేవాళ్ళు పక్కన లేకే నీరు గారిపోయాను. ఇప్పుడు ధైర్యం వచ్చింది. పెడతాను, పొద్దును పెడతాను. దట్ ఈస్ శృతి. ఎస్, ఈ సంగీత్ నుంచే నా ప్లాన్స్ అన్ని అమలు చేస్తాను. రాడు
ఆ రాజేష్ గాడు రాలేడు కూడా. తప్పకుండా రావాలరా. ట్రైన్ లేదు, బస్సు మిస్ అయిందని చెప్పకూడదు. అందరూ కలిసి రండి. చెప్తానుండా. రమ్య, ఓకేరా. రాజేష్, ఆ, బాగా అలసిపోతున్నావు. నువ్వా? ఫోనేగా. అయినా కూడా చూస్తున్నా, మాట్లాడుతూనే ఉన్నావు. పిలవాలిగా. అయిపోయిందా? ఉమ్, సర్లే, వాటర్ తాగు. టీ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు టీ ఎందుకు? వద్దు. తలనొప్పి వచ్చిందేమో అనుకున్నాను. లేదు. ఆ పోనీ వాటర్ అన్న తాగు. దాహం కూడా వేయట్లేదా? వేస్తుంది. తాగు. చెప్పరా. తాగు. తాగుతా. శృతి, నీ ప్లాన్ సక్సెస్ అవబోతోంది. మరేమనుకుంటున్నారు? నేనిచ్చిన మత్తు కలిపిన వాటర్ తాగుతాడు, మత్తులోకి పోతాడు. ఇక పెళ్లి కొడుకు లేని సంగీత్ జరగదు. రే, సెకండ్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి అక్షర్ గారు. శృతి నీకు వాటర్ ఇచ్చిందా? మ్మ్. తాగేవా? లేదు అక్షర్ గారు. హా, సరే తాగకు, అందులో మత్తు మందు కలిపింది. మారదా? పెళ్ళయ్యాక అదే మారుతుంది, కానీ నువ్వు ఆ నీళ్లు పారపోసే. వామ్మో, వెతికి వెతికి అలుపొచ్చిందే గాని అది ఎక్కడుందో కనపడనే లేదు. అబ్బా, గొంతు ఎండిపోతుంది. తాగేస్తా తాగేస్తా. వెళ్ళి చూస్తానే. వాడు తాగాడని తెలిస్తే కాని నాకు తృప్తి ఉండదు. ఎస్, తాగాడు. ఎస్, సక్సెస్.
చెప్పు రాజేష్. వాటర్ ఎవరు తాగేశారు అక్షర్ గారు. అవునా? ఖాళీ గ్లాస్ ఉంది. చూద్దాంలే, ముందు సంగీత్కి రెడీ అవ్వు. ఆ నీళ్ళు ఎవరు తాగుంటారు? ఎవరో దేవుళ్ళ నీళ్లు పెట్టి దాహం తీర్చారు. పుణ్యాత్ములు. ఇది ఇక్కడే ఉంది. ఇంట్లో సాల పురుగులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఎంత దులిపినా బూజు పట్టేస్తుంది. దులుపకుండా వదులుతానమ్మా. దులిపేశా దులిపేశా దులిపేశా. ఎక్కడున్నావే పురందరి? తాగింది నువ్వా పిన్ని? ఓకే. అక్క, జ్యూస్ తాగు. తర్వాత తాగుతానులేరా. అమ్మా తల్లి, చెప్పానంటే అక్షర ఊరుకోదు. నువ్వు తాగు. సరే. ఎక్కడ దాచారే? కొంప తీసి ఈ కొంపకి స్వరంగం ఏదన్నా ఉందా? లేదనుకుంటా. ఎక్కడ చచ్చారే? ఏమైందక్క? ఏమైందక్క? నలక పడ్డట్టుందిరా. వారిని నువ్వేనా? పొద్దుటి నుంచి కుక్కల ఇల్లంతా తిప్పావు కదే. యురేక. నాయడమ్మకి చెప్తా. ఏమైంది? పిన్ని, పిన్ని, పిన్ని. అయ్యో అత్తయ్య, అత్తయ్య గారికి ఏమైంది అక్షర? ఏం కాలేదు వదినా. శృతి ప్లాన్ రివర్స్ అయ్యి ఈవిడికి తగిలింది. అక్షర, మత్తు కలిపిన వాటర్ తాగారు. వదిన్ని చూశారు. అవునా? ఇప్పుడు చెప్పలేరుగా. ఇప్పట్లో మత్తు దిగదు. గదిలోకి తీసుకెళ్దాం పదండి. పెద్ద గండమే తప్పింది అక్షర. ఏ ప్రాబ్లం ఉండదులేండి, కానీ వదిన్ని ఇక్కడ ఉంచకూడదు. పదండి పద. పదండి. నమస్తే. నమస్కారం, రండి. నమస్తే అత్తయ్య గారు. నమస్కారం. మీ అమ్మ రాలేదా? పెళ్లికి వస్తానన్నారు అత్తయ్య గారు.
నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే చిన్నక్క. యాంకర్ అంటగా అమ్మా. ఏమో మావయ్య, అదంటుంది ఈయన సపోర్ట్ చేశారు. ముచ్చట పడుతోందిగా చేయని. బుజ్జమ్మా వస్తున్నా. ఏం చేస్తుందో. తక్కువ అంచనా వేయకు, ఎరగతీస్తా. సరే, నీ వల్ల మాట రాకుండా ఉంటే చాలు. అలాగే అంటుంది. నువ్వు చెయ్యి, అప్పుడు నేను చూసుకుంటా. దట్ ఈస్ మై బావగారు. ఎరగతీస్తాను చూడు. వదినేగా అన్నయ్యని చూసా. మామయ్య గారు చెప్పే వరకు గుర్తుపట్లా. ష్! ఓకే ఓకే, ఎవరికి చెప్పనులే. మీరెళ్ళి కూర్చుండొదినా. ఇప్పుడే వస్తాను. రండన్నయ్య. నమస్తే వదిన గారు. నమస్తే. 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 ఏమ్మా, కూతురు పెళ్లి రేపు పెట్టుకుని ఇప్పుడు వస్తారా? అందర్నీ పిలవాలి కదా వదినా. అన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా నువ్వు ఉండగా మాకేం దిగులు చెల్లెమ్మా. మరే ఎవ్వరూ వంక పెట్టడానికి లేకుండా చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేశావు. మాట ఇచ్చింది కదా చెల్లెమ్మా, ఇటు మాట రాదు. కరెక్ట్. అవును, అమ్మాయి ఏదన్నా? మామ్, ఈ సంతోషమే తల్లి మేము కోరుకుంది. నేను కోరుకున్నోడిని కాదుగా మీరు అనుకుంది. కథ మారుతుంది. వెయిట్ అండ్ సీ. చెప్పరా, వచ్చేసారా? ఓకే ఓకే, అక్షర వచ్చేసారంట. పద. ఎవరు? స్పెషల్ గెస్ట్. దుర్గా, రెండోదినా. ఓడిపోయిందని చెప్పలేదు. అలా ఎలా చెప్తాం? సంస్కారం ఉందిగా. మరి గెలిచిందెవరు? ఇంకెవరు? అక్షరే. ఓ, ఓడిపోకూడదని తను పడిన తప్పని తనని గెలిపించింది. వాళ్ళ చిన్ననాటి ఇంటిని వాళ్ళకే ఇచ్చింది. గ్రేట్ అక్షర. మీరు మాత్రం తక్కువ. ఎన్నో సమస్యలతో పోరాటం చేస్తూ ఎదుర్కోవట్లేదా? కరెక్ట్, మీరు కూడా గ్రేట్.
వచ్చింది సంగీత్కేమో కదా అదే బావగారు ఎవరో సరిగమలు పలికించడానికి వస్తారన్నారు కదా కనిపించకపోయేసరికి వాళ్ళు రావాలంటే ముందు నేనెళ్ళాలి. పదండి. ఇది వెళ్తుందేంటి కొంపదీసి ఇది పాడుద్దా కూల్నే సంగీత్కి ఏ కూని రాగం అయితే ఏంటి పద